కొంచెం టైం తీసుకుంటాండి, డోంట్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికతోని మొత్తం స్క్రీనింగ్ చూసిరు. 5th ఎపిసోడ్ పక్కా పోయి చూడండి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఇదంతా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సార్, ఇదంతా మాకు కొత్త యాక్టర్స్కి ఇదంతా డ్రీమ్ సార్. మేము ఆ ఎల్వి ప్రసాద్ నుంచి అట్లా బయట రోడ్ మీద నుంచి పోతుంటే జస్ట్ ఓ లుక్ వేస్తాం దీని దిక్కు, ఈ స్టేజ్ మీద నించోవాలని చెప్పి. సో మీ అందరి ముందు ఇట్లా నించొని మాట్లాడుతున్నందుకు అండ్ మీరు అందరు వచ్చి ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఈ సిరీస్ గురించి వచ్చేసరికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నేను ఒక న్యూ కమర్ని, ప్లస్ నేను పెద్దగా నోటీస్డ్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏం చేయలేదు. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. సో ఆహా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నమ్మి ఇంత కథ వాళ్ళకి నచ్చినప్పుడు ఒక ప్రొటాగనిస్ట్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు సార్. సో అంత కేర్ఫుల్గా చేసేటప్పుడు ఒక కొత్తని తీసుకోవాలన్న థాట్ ఉంది చూడండి సార్. సో ఆ థాట్ నాకు తెలిసి ఒక 100-200 మంది యాక్టర్లను డ్రైవ్ చేస్తారు సార్, రోజు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీద పనిచేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సార్. అండ్ I would like to thank especially Vasu sir, Sridevi ma'am. నాకు తెలిసి Sridevi ma'am, I thank you so much. I've never met you, but thank you so much ma'am for choosing me and believing in me. And second sir, MNOP 90s సిరీస్ హిట్ కాగానే మా యాక్టర్లకు అందరికీ ఒక జోల్డ్ సార్ అది. ఎందుకంటే ఒక సిరీస్తోని ఆ లెవెల్ వరకు పోవచ్చా అంటే, సినిమానే కాదు సిరీస్తో కూడా మనం జనాలకు తెలియవచ్చు అని చెప్పి నేషనల్ వైడ్ అప్పుడే తెలిసింది. అట్లాంటప్పుడు నాకు ఆడిషన్ కాల్ రాగానే పోయినా సార్ ఎంఎన్ఎంపీ లోపలికి. పోగానే ఫస్ట్ 90స్ది బ్యానర్ చూసిన. బ్యానర్ చూడంగానే దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ కొట్టాలరా, ఏదో ఒకటి చేద్దాం, చేసేసి బయటికి వద్దామని చెప్పేసి వచ్చిన సార్. తర్వాత అర్థమైంది నాకు, ఎప్పుడైతే నేను ఎంఎన్ఓపి గడప అట్లా దాటినో నాకు కాన్ఫిడెన్స్ ఉండేనో ఇలా చేయాలరా అని. ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది సార్. నాకు తెలియదు నేను ఆడిషన్ ఎట్లా ఇచ్చినో, ఎంత జెన్యున్గా ఇచ్చినో నాకు తెలియదు. బట్ వాళ్ళు నమ్మిర్రు. ఎట్లయితే ఆహా నమ్మిందో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంఎన్ఓపి నమ్మడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ సార్ ఈ కొత్త టాలెంట్ని తీసుకొస్తారు చూడండి సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ సార్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఎందుకు చెప్తున్నా అంటే సార్, నాలాగా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ మెట్లల్లో ఏ ఒక్క మెట్టు మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం సార్. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ కమ్స్ మై డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. అంటే ఆయననే ఫస్ట్ టైం చేస్తుండు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం తీయలే. సో ఒక యాక్టర్ కొత్తోడు తీసుకోవాలంటే చాలా భయపడతారు సార్. అంటే ఒక తెలిసినోడు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది అది ఇది అని ఏం ఆలోచించలేడు సార్. ఆడిషన్ నచ్చింది, ఓ 2-3 చూపించిండు, కథ నా జోన్లో అంటుర్రు అంటే చలో తీసుకుందాం అనుకోండు. సో ఆ ఒక్క డెసిషన్ వల్ల నేను ఇక్కడ మీ ముందు నించున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ ఆయనతో నేను ఒక 2 నెలలు ట్రావెల్ చేసిన, 3 నెలలు ట్రావెల్ చేసిన స్క్రిప్ట్ మీద. నాకు అప్పుడు అర్థమైంది సార్, సచ్ అ సెల్ఫ్లెస్ గా ఈజ్. అంటే ఒక స్క్రిప్ట్లో ఏదైనా ఇన్పుట్ చెప్పినప్పుడు యాక్టరు అంటే నా ఇంటెన్షన్ రైట్ ఉందని తెలిస్తే మాత్రం పక్కా ఆయన అలవ్ చేస్తుండే. దానికి నేను చాలా నేర్చుకున్న అట్లా చేయడం వల్ల, నాకు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ డిసైడ్ అయ్యారో సార్, రాజీవ్ సార్, ఝాన్సీ మ్యామ్, యానీ సార్, ఫ్యామిలీ. ఇమాజిన్ సార్ నా కొత్త పరిస్థితి ఎట్లుంటుందో. సో నేను వీళ్ళతో యాక్టింగ్ చేయాలి ఫుల్గా. ఫస్ట్ రాజీవ్ సార్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ సార్. వీ హెవీలీ రెస్పెక్ట్ యూ సార్, ఆల్ ద యాక్టర్స్. సచ్ అ ఇంటెన్స్ యాక్టర్ సార్ యు ఆర్, ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ డూ. అండ్ మీతో పని చేస్తున్నా, మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నా, సీన్ పేపర్లు చదువుతుంటే ఎక్సైట్ అయ్యేటువంటి సార్ నేను. ఎప్పుడైతే మీరు సెట్ మీదకి వచ్చిరో, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ఎంత మంచోళ్ళు అంటే కలిసి తింటారు. వీడు చేసే చాసలు చూసి వీని పక్కకు కూడా కూర్చోబుద్ది కాదు. అట్లాంటిది క్యారవాన్లో వచ్చి కూర్చొని తింటుంటే వీడు 3 సార్లు పెట్టుకుంటాడు తినేటప్పుడు. సార్ తినేసి మేమందరిది అయిపోయిన తర్వాత సార్ జస్ట్ అట్లా ఒరుగుదామన్నా కూడా అట్లనే కూర్చొని తింటున్నా కూడా ఆ జోవియల్నెస్ సార్. మీ ఓపికకి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి, మీ ప్రేమకి, సచ్ అ సెల్ఫ్లెస్ హ్యూమన్ బీయింగ్ సార్ యు ఆర్. I feel that your children are very lucky sir, and industry is very lucky to have actors like you. And మస్తు కనిపిస్తారు సార్. ఇప్పుడు మజా వస్తుంది. ఇంకా తొక్కుతా అన్నారు కదా సార్, ఇంకా కొన్ని సంవత్సరాలు తొక్కుతా అన్నారు కదా కిందికి. ఐఎమ్ వెయిటింగ్ సార్. యా, ఝాన్సీ మ్యామ్ అండి. సార్ డోంట్ మైండ్ సార్, కొంచెం టైం తీసుకున్నా. ఝాన్సీ మ్యామ్, నేను ఫస్ట్ ప్లే ఒకటి థియేటర్ ప్లే చేసేటప్పుడు నేను ఒక బాయ్ క్యారెక్టర్ చేసిన సార్ మ్యామ్ దాంట్లో, పురుష సూక్తం అని. అక్కడి నుంచి థియేటర్ నేను స్టార్ట్ చేసిన సార్. సో బేసిక్గా మ్యామ్ని చూసి చాలా నేర్చుకున్నా. కట్ చేస్తే మ్యామ్ నా మదర్ రోల్ చేస్తుండే ఇందులో.
నాకు ఇట్స్ అ డెస్టినీ సార్, నథింగ్ బట్ ఇట్స్ డెస్టినీ. నాకు 1500 రూపాయలు ఒక యాక్టింగ్ చేస్తూ వచ్చినాయి సార్ ఒకరోజు. అది పురుష సూక్తం అనే ప్లే నుంచే నాకు ఎంత స్పెషల్ ఊహించుకోండి సార్, వచ్చి మ్యామ్తోని ఫ్రేమ్ షేర్ చేసుకునేటప్పుడు. అండ్ సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ షీ ఇస్, ఎంత సపోర్టివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యానీ, నేను 3వ క్లాస్లో మొత్తం ఇట్లా మాకు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఉంటుండే మేము ఇట్లా పతంగ్ ఎగిరేసి ఆ వారం అంతా లండోరి ఆడుతుండే. ఏం అంటే తెలియదు మాకు ఇంత ఉంటుంది ప్రపంచం అని చెప్పి. అప్పటికి రాజన్న సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టింది. మళ్ళీ ఎవరి చేతిలో తీసుకుంది నేషనల్ అవార్డు? అమితాబ్ బచ్చన్ గారి చేతిలో తీసుకుంది. నంది అవార్డు నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకుంది. ఇంక ఇమాజిన్, నేను పనిచేసేటప్పుడు సచ్ న్యాచురల్ యాక్టర్ షీఈస్, ఎంత న్యాచురల్గా చేస్తుంది అంటే చూడగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎంత హెల్ప్ అయిందంటే అట్లా చేయడం వల్ల, ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడైనా నేను కాల్ చేయగలుగుతా. సో థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆల్ 3 యాక్టర్స్ మేము ముగ్గురం చేయడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రెండ్షిప్ అండి. దీంట్లో మేము చాలా 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 జోవియల్గా చేసినాం. ఇది మీరు అందరు చూసినప్పుడు పక్కా కనెక్ట్ అవుతారు. అండ్ శ్రావ్య నాకు ఫస్ట్లో ఇలా చేసింది, నా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనెక్ట్ అయ్యే సీన్సే కదండి ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు అయితే నిజంగా చెప్తున్నా, వీడిని చూస్తే ఒకడు ఉంటాడు, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. అందరికి చెప్తున్నా అండి, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు మామ నేను చూసుకుంటా అనేటోడు. ఆడు పక్క పెంట చేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, ఆ పెంట అయిందాన్ని నేను చూసుకుంటా మామ అంటాడు. వాడిని నమ్ముతే అది ఇంకా పెంట అవుతుంది. సో అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి 2. సో వీళ్ళని చూస్తే పక్కా రిలేట్ అవుతారు. నన్ను చూసినా కూడా ఫుల్ రిలేట్ అవుతారు. అస్సలు చదువురాదు నాకు ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సురేష్ బొబ్బిలి గారు సచ్ అ న్యాచురల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్. ఒక చిన్న సినిమా చేసేటప్పుడు విరాట పర్వం పాటలు వింటున్నా నేను ఆ షూట్లోండి. అంటే థియేటర్ చేసి వచ్చినాం, ఏం చేస్తున్నాం అన్న టైంలో ఆ పాటిని, కోలుకోలో పాటిని, ఈ అమ్మాయి ఎవర్రా కొట్టింది అనుకున్న ఆ రోజు. అప్పుడు సురేష్ బొబ్బిలి అని పేరు చూసిన, ఇట్లాంటి టెక్నీషియన్లతో కదా మనం పనిచేయాలి అనుకున్నా. కట్ చేస్తే సురేష్ అన్న దీనికి మ్యూజిక్ ఇచ్చిండు. ఎంత క్లోజ్ అయినామంటే, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మస్తు పాటలు ఇచ్చినావు, మస్తు బీజిఎం ఇచ్చినావు, క్లైమాక్స్లో ఏడిపిస్తావు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, వినోదన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు లేని హోమ్ టౌన్ లేదన్న, ఇది అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మురళి అన్న, ధీరజ్ బ్రో, హర్ష బ్రో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజువల్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కొంచెం టైం తీసుకున్నా ఏమనుకోకండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఆహాలో. ఓకే, వాళ్ళంతా చూస్తారు. సార్ చెప్పండి. మిగతా నీ ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పావు సార్, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు. మిస్ కొట్టినా సార్. శ్రావ్య గురించి ఎందుకు? జస్ట్ శ్రావ్య ఫస్ట్ లో ఉండే అంటే అదే అంటే ఏముంది నీ మనసులో, ఏముంది అంటే ఏం లేదు సార్. అంటే నేను చాలాసార్లు స్కూల్లో మా డాడీకి దొరికిన సార్, ఎక్కువ ఎలాబరేట్ చేస్తే అది ఎడ బయట పడుతుంది అని చెప్పి చాట్లలో దొరుకుతుండే. సో యా, అంటే నా లెక్కన చాలామంది ఫేస్బుక్ లాగౌట్ చేయకుండా డాడీ ఫోన్లలో, మమ్మీ ఫోన్లలో వదిలేసిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా దొరికిన సార్ నేను కూడా. సో యా, సో సైన్ అవుట్ సారీ. ఇట్లనే కనెక్ట్ కాండి మీమ్స్లలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.